చెప్పలే రేవంత్ పాలన మీద కుంభకోణాల మీద గట్టిగా మాట్లాడ పాపం రాత్రికి రాత్రే నోటీసులు వచ్చాయి కదా అగు అన్నట్టుగానే మన కేటీఆర్ సారు మీద సిట్టు నోటీసులు పంపిరోల్లా ఇట్లా నోటీసులు వస్తాయని చాలా మందికి ముందే ఎరికే ఎందుకో మీకు కూడా సమాజమే ఉంటుంది కదా బొగ్గు కుంభకోణం మీద మాట్లాడుతూనే హరీష్ రావు సార్కు నోటీసులు వచ్చినాయి ఇక కేటీఆర్ సార్ కూడా ఇంకా జరంత గట్టిగా అరుచుకున్నాక సార్కు కూడా నోటీసులు వచ్చినాయి ఇది ఎక్కడ రాజకీయం కావచ్చు గిట్లనే అంటారు అసలు ఈ నోటీసుల కథ ఏందో అరుచుకుందాం లారి నిన్నటికి నిన్న ఫోన్ ట్యాపింగ్ విచారణ అనుకుంటా హరీష్ అన్నను 7:30 గంటల దాకా ఎంక్వైరీ చేసిరు కదా హరీష్ అన్ననే ఎంక్వైరీ చేసిన పోలీసులను 3 చెర్ల నీళ్లు దాపించినంత బంద్ చేసిండట ఇక ఇప్పుడు మళ్ళా కేటీఆర్ సార్కు నోటీసులు ఇచ్చిరు 11ంటికి రావాలి ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ చేయాలని సిట్ ఆఫీసర్లు మతలబ్ పంపి నోటీసులు పంపిరు ఇక చెప్పు కథ అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులు అంటే అదొక లొట్టపీస కేసు అని అందరూ అంటనే ఉన్నారు కోర్టుల కొట్టేసిన కేసును ఈ రేవంత్ సర్కార్ వాళ్ళు మాత్రం ఎగదోడుకుంటా ఎంక్వైరీల పేర్లు చెప్పి తాపకోసారి బీఆర్ఎస్ లీడర్లను సతాయించే పని పెట్టుకుంటూనే ఉన్నారు ఇట్లా సతాయిస్తున్నారని చిన్న పోరానికి కూడా సమజైతున్నది ఇక కేటీఆర్ సారు మన సర్కారు పనితనాన్ని కుంభకోణాలు బయట పెడితేనే ఉన్నాడు కదా ఇక రేవంత్ సర్కారు ఓర్తలేనట్టున్నది జనాలను మత్మర్పించేందుకు ఈ కుంభకోణాల గురించి ఆలోచించకుండా చేసేందుకు గిట్లా నోటీసులు ఉపాయం చేసిందని అంటారు ప్రజలు నిలదీస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్ నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు ఇంకా ఇయాల్లో రేపు కేటీఆర్ ఇస్తాడు గంతే కదా నువ్వు ఇచ్చేది వచ్చిందా గంతే చేస్తాడు ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా సమాధానాలు లేవు నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసినావు నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు సిట్ నోటీసులు పంపుతుండే ఇక ప్రేమలేఖలు భయపడతాం అనుకుంటున్నావా నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం అన్నట్టు మీరు ఒకటి గమనించిరో లేదు మన రాష్ట్రంలో ఎన్నడూ ఎలక్షన్లు వచ్చినా ఓట్లకు ముందు కేటీఆర్ సార్కు నోటీసులు వస్తారనేలా అంతేందుకు పోయిన పంచాయతీ ఎలక్షన్ల కూడా బీఆర్ఎస్ పార్టీ పల్లె జనం మనసులను గెలుచుకున్నది ఇక ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి మున్సిపాలిటీ జనాలు ఎవరు దిక్కున్నారో జనం ఎవరికి బుద్ధి చెప్పాలనుకుంటురో అందరికీ ఎరికే అగో గాబయంతోనే గిట్లా కేటీఆర్ సార్కు నోటీసులు ఇచ్చి జర ఎటమటం చేసినట్టు చేద్దాం అనుకుంటురా అయ్యింది గిట్లనే అనుమానం వాడుతురు సిట్ అంటే ఏముంటది బ్రదర్ సిట్ అంటే సిట్టు రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అది సిట్టు కాదు పిట్టు కాదు 2 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు శాత కాదు అసమర్థుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు తప్పించుకోవాలంటే ఏం చేయాలి అమలు చేయకుండా 6 గ్యారెంటీలు 420 హామీలు ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి అందులో భాగంగా కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా అట్లాగే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా కొన్ని రోజులు ఫార్ములా ఈ అని కొన్ని రోజులు డ్రామా ఈ 2 ఏళ్లు ఈ డ్రామాలు క్రైమ్ కథా చిత్రాలు హారర్ చిత్రాలు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది ప్రజలకు ఇచ్చింది ఏమైనా ఉందా మన హరీష్ రావు గారు వారి బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినారు రేవంత్ రెడ్డి గారి బావమరిది ఆధ్వర్యంలో ఎట్లా సింగరేణిలో బొగ్గు కుంభకోణాలు జరుగుతున్నాయి 1000 కోట్ల కాంట్రాక్టులు అటు రేవంత్ రెడ్డి గారు ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంచిగా అదులుకొని బదులుకొని ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వారు చక్కగా దోపిడీ చేస్తున్నారో బయట పెడితే పొద్దున బయట పెడితే సాయంత్రం కల్లా సిట్టు నోటీసు నేను అందుకే అంటా ఉన్నా ఇవాళ సిట్టు వేయాల్సింది ఎవరి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వారి కొడుకు గూండాగాళ్ళం తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తా ఉన్నాడు ప్రైవేటు భూములు వారి మీద సిట్టు వేయండి ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి డైరెక్ట్ గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు ఏ విచారణ ఉండదు అయినా ఈ నోటీసులకు కేసులకు ఈ బీఆర్ఎస్ లీడర్లు భయపడతారనోలా ఉద్యమం టైంలోనే ఎన్ని కేసులో మీద పడ్డాయి అయినా భయపడలే ఎత్తిన పిడికిలి దించలే అసొంటిది ఫోన్ ట్యాపింగ్ అనుకుంటా నోటీసులు పంపితే భయపడతారా కథ గాని గింత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు కావచ్చు ఈ సర్కారు వాళ్ళు గిట్లనే అంటారు జనాలు